నేను ప్రేమించినట్టు ఇతరులను ప్రేమించు. ఇలా ప్రేమిస్తే మీరు నా శిష్యులని లోకం గుర్తించింది. క్రీస్తు శిష్యులమని ఎలా తెలియబడాలంటే, యేసుక్రీస్తు వారు ప్రేమించిన రీతిలో ఇతరులను ప్రేమించాలి. యోధాను ఏనాడైనా తిరస్కరించి మాట్లాడా? మాట్లాడలా. తెలుసా తెలియదు ఈయన మోసం చేస్తాడని? తెలుసు. తెలిసినా తను ప్రేమించి ఉన్నాడు. అదేవిధంగా పేతురు గురించి మీరు ఆలోచన చేయొచ్చు. పేతురు ఏమని చెప్పినాడు చూడండి. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 27 వచ్చిన దగ్గర నుంచి చూడండి. గొర్రెల కాపరిని కొట్టుదును, అందరూ అభ్యంతరపడతారు. అయితే నేను లేచిన తర్వాత మీకన్నా ముందుగా గల్లీకి వెళ్తానంటే పేతురు అంటే, అందరూ ఒకవేళ అభ్యంతరపడి నిన్ను వదిలివేసిన నేను మాత్రం అభ్యంతరపడను. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేటి రాత్రి కోడి 2 సార్లు కూసేలోపే 3 సార్లు చెప్తావు ఆయన ఎవరో అసలు నాకు తెలియదని. అంటే యేసుక్రీస్తు వారికి ముందే తెలుసా లేదా పేతురు సంగతి? నాతో పాటు తిరుగుతున్నాడు, అన్ని విషయాల్లో ఈయన్ని తీసుకుని వెళ్తున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క అంతరంగిక శిష్యులు అంటూ ఉంటాం. 12 మందిలో ఎంతమంది? 3 ఎవరెవరిని? యాకోబుని, యోహానుని, పేతురుని. ఎందుకంటే వీళ్ళు ముఖ్యమైన అనేక సంఘటనలో వీళ్ళు ఉన్నారండి యేసుక్రీస్తుతో పాటు. సో ఇంతగా ఉన్నటువంటి వ్యక్తి అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడని ముందే తెలుసు యేసుక్రీస్తు వారికి. అయినా పేతురుని ప్రేమించాడా? ఏం చేశాడు అంటే ఇది యేసుక్రీస్తులాగా ప్రేమించడం అంటే క్రొత్త విధానము ఇది. అంటే ఒక వ్యక్తి మనల్ని మోసం చేస్తాడని తెలిసినా, ఒక వ్యక్తి మన గురించి చెడు చెప్తున్నాడని తెలిసినా మన వైపు నుంచి ప్రేమ వెళ్ళటమే యేసుక్రీస్తు వారిలాగా ప్రేమించటము. ఇది క్రొత్త ఆజ్ఞ అని చెప్పినాడండి. ఇది క్రొత్తది. ఎందుకంటే నా వలే ప్రేమించాలి మీరు. మన ఎదుట ఉన్నటువంటి సవాల్ ఇది. ఈ లోకమైతే ఎవరన్నా ఏదన్నా ఇస్తేనే ప్రేమిస్తుంది. కానీ ఒక వ్యక్తి మనతో పాటు ఉండి మన సాహచర్యాన్ని అనుభవించిన, మనల్ని మోసం చేస్తాడని తెలిసిన అతన్ని ప్రేమిస్తూ వెళ్ళటమే క్రీస్తు తెలియజేసినటువంటి క్రొత్త ఆజ్ఞ. అయితే వీటిలో తప్పనిసరిగా ప్రేమించాలి అని చెప్పి ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు అని చెప్తున్నాడు. చూడండి, ప్రేమించమని క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆ ప్రేమ గురించి ఏం చెప్తున్నాడు చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు. ఒకవేళ నీవు నేను దేవుడు నాకు తెలుసు అని అనుకుంటే, నిజంగా ప్రేమ గనక మనలో లేకపోతే దేవుడు మనకి తెలియదని చెప్తున్నాం మన క్రియల వలన. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అంటే తప్పనిసరిగా ప్రేమ కలిగి ఉండాలంటున్నాడు. 7వ వచనంలో ఏమని చెప్తున్నారో చూడండి. మనం ఒకరినొకడు ప్రేమింతము. ఎలా? క్రీస్తు ప్రేమించిన రీతిలో ఇతరులను ప్రేమించాలి. మనం ఒకరినొకడు ప్రేమింతము. ఏలైనగా ప్రేమ ఎక్కడి నుంచి కలుగుతుందంటే దేవుని నుంచి కలుగుతున్నది. ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో ఆ వ్యక్తి దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి. ఒకవేళ మనం ఇతరులను ప్రేమించకపోతే అసలు దేవుని సంబంధులమే కాదు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికే 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటపడుతుంది. నీతిని జరిగించని ప్రతివాడును, సహోదరుని ప్రేమింపని వాడు దేవుని సంబంధే కాదు అని చెప్తున్నాడు. అంటే ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ అనేది మీరు గనక గ్రహించినట్లయితే ఎలా చెప్పినాడంటే, ప్రేమను కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే అది పరిపూర్ణతకు అనుబంధమైనటువంటిది. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనడి. 14వ వచనంలో మీరు చూసినట్లయితే వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ. ఒక వ్యక్తి అక్కడ కొన్ని లక్షణాలను ధరించమంటాడు. కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే క్రైస్తవ కొన్ని లక్షణాలని కొన్నిటిని చంపేయాలి. క్రీస్తులోకి రాబోయే ముందే చంపాలని తీర్మానం చేసుకున్నాము. ఆ చచ్చిన ప్రాచీన పురుషుడిని తిరిగి
లేవకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే చంపివేయమన్నాడు. కొన్ని విసర్జించమన్నాడు నీ జీవితంలో నుంచి. 3వ అధ్యాయము 5వ వచనంలో కొన్ని చంపివేయమని చెప్పి ఉన్నాడు. 8వ వచనంలో విసర్జించమన్నాడు. 8, 9 వచనాల్లో. 12వ వచనంలో కొన్ని ధరించమన్నాడు. ధరించమన్న లక్షణాలు చూసినట్లయితే, కాగా మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు జాలిగల మనస్సు, దయాలుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోనండి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుంటే ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించండి. ఇన్ని లక్షణాలు ధరించిన, ఇలా 7 లక్షణాలు చెప్పాడు. 7 వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. ఇప్పుడు మనము నదుల్లో ప్రయాణం చేయాలి. నదుల్లో ప్రయాణం చేసేటప్పుడు కానీ, ఒకవేళ చిన్న కాలువల్లో, కొంచెం ఎక్కువ దూరం ఉన్న కాలువల్లో ప్రయాణం చేసేటప్పుడు పడవలను వాడతాం. పడవలను చెక్కతో తయారు చేస్తారు. అయితే అలాగే వదిలేస్తారా నీటిలో? ఏం చేస్తారు? దానికి కీలు పోస్తారు. అంటే ఈ యొక్క పడవ తయారు చేయబడిన విధానంలో ఎక్కడన్నా చిన్న బెజ్జం ఉందేమో, ఆ బెజ్జం ఉంటే నీళ్లు దాంట్లోకి వచ్చి పడవ మునిగిపోయింది. ఇలా రాకుండా చెయ్యాలి అంటే ఏం కావాలంటే కీలు కావాలి. ఆ కీలు లాంటిదే ప్రేమ. ఎన్ని లక్షణాలు ధరించిన, ఎవరన్నా ఏదన్నా మాట అంటే ప్రేమ గనక ఉంటే వెంటనే తిరిగి స్పందించకుండా ఉండగలుగుతావు. అది పరిపూర్ణతకు అనుబంధమైనది ప్రేమ అని చెప్తున్నాడు. అంటే ఒక క్రైస్తవుడు తప్పనిసరిగా ప్రేమ కలిగి ఉండాలి. అయితే ఈ ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనది అనేది ఒక్కసారి మనం గ్రహించాలి. ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. అది లేకపోతే దేవుణ్ణి అసలు నువ్వు ఎరిగిన వాడి కాదు, దేవుని సంబంధివే కాదు అని చెప్తున్నాడు. ఆ ప్రేమించే విధానము కూడా ఎవరిలాగా ప్రేమించాలి? క్రీస్తులాగా ప్రేమించాలన్నాడు. అంతటి ప్రాముఖ్యత ప్రేమకు ఎక్కడ వర్ణించాడో చూద్దామండి. కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఎందుకు చెప్తున్నాడు ప్రేమ అనేది ఒకసారి ఆలోచన చేయండి. ప్రేమ ఎందుకు కలిగి ఉండమంటున్నాడంటే, నీకు ఎన్ని లక్షణాలు ఉన్నా ప్రేమ లేకపోతే ఏంటనేది ఇక్కడ వివరిస్తున్నాడు. ప్రేమను గురించి ఇక్కడ 3 విషయాలు మాట్లాడుతున్నాడండి. కొరింథీ రాసిన మొదటి పత్రికలో ఒకటి ప్రేమ యొక్క ప్రాముఖ్యత. ఇది కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 3 వరకు ప్రేమ వేటికన్నా శ్రేష్టమైందో చెప్తున్నాడు. రెండవది, ప్రేమ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రేమ యొక్క భాష లేక లక్షణాలు ఈ విధంగా ఉంటాయి అని చెప్పాడండి. 13వ అధ్యాయము 4 నుంచి 7 వరకు చెప్పి ఉన్నాడు. మూడవది, ప్రేమ శాశ్వత కాలం ఉండేది, అందుకని మనల్ని క్రీస్తు వలె ప్రేమించమని చెప్తున్నాడు. దీనికి ఉన్నటువంటి గొప్పతనాన్ని ఏంటో చూపిస్తున్నాడు. చూడండి 13వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. ఒక వ్యక్తికి మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడే సామర్థ్యం ఉంది. అంటే ఇక్కడున్న సందర్భాన్ని బట్టి ఒక వ్యక్తి స్వార్థ వ్యాపింప చేయటానికి ఇతర ఫారిన్ లాంగ్వేజెస్లో అన్య భాషలతో కూడా మాట్లాడే సామర్థ్యం కలిగి ఉన్నాడు. స్వార్థ వ్యాప్తి చేయటానికి ఇక్కడి నుంచి మనం ఇప్పుడు మద్రాసు వెళ్ళి ఉన్నాం. అక్కడ స్వార్థ ఎలాగే చెప్పగలుగుతామా తెలుగులోనే? కుదరదు. వాళ్ళకి కావాల్సిన భాష తమిళం. అంటే ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఆ భాషలో మాట్లాడే సామర్థ్యం ఉంది. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినను దాని వెనక ప్రేరణ ప్రేమ లేకపోతే మ్రోగెడు కంచు గనగనలాడు తాళము. అంటే నీవు ఎంత సామర్థ్యం ఉన్నా, నీవు అనేక ప్రాంతాలకి సువార్తను తీసుకెళ్లే సామర్థ్యం ఉన్నా, దాని వెనక ప్రేరణ లేకుండా అది మ్రోగెడి కంచు. ఒక పిల్లవాడు, జాగ్రత్త చూడండి, ఒక పిల్లవాడు ఒక ప్లేట్ తీసుకుని కొడుతూ ఉన్నాడు ఇష్టానుసారంగా. వింటావా ఆపేరా అంటాం. అదే ఒక
నైపుణ్యం నైపుణ్యం ఉన్నటువంటి వాయిద్యకారుడు పియానో వాయిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి అంటే వినాలి అని అనుకుంటాం. ఎందుకంటే ఆ వ్యక్తి అనేక సంవత్సరాలు సాధన మరియు దానికి అంకితమైనటువంటి వ్యక్తి గనక వాయించేటప్పుడు శ్రద్ధ తీసుకుంటాడు. ఎందుకంటే లోపల మోటివేషన్, ఆయనకి ప్రేమ కలిగి ఉంటాడు. అంటే ఇలాగే ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే నీకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా దాని వెనక ప్రేరణ లేకపోతే అది ఇతరులు వినసొంపుగా లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది రియల్గా జరిగినటువంటి విషయం. ఒక వ్యక్తి, ఒక ఆయన రక్షింపబడాలంటే బాప్తిసం అవసరం అని చెప్పి ఉన్నాడు, లేకపోతే నరకానికి వెళ్తావు అనే విషయాన్ని చెప్పి ఉన్నాడు. అదే ప్రసంగాన్ని ఇంకొక ఆయన చెప్పాడు, మీరు కనుక బాప్తిసం పొందకపోతే నరకానికి వెళ్తారని. అయితే ఈ వ్యక్తి శ్రోత ఎప్పుడు మారాడంటే రెండో అయినప్పుడు మారాడు. పక్కనున్న వ్యక్తి అడిగాడంట, ఎందుకు నీవు మొదట ఆయన చెప్పిన ప్రసంగం అదే కదా, అంతకుముందు ఒక కొద్ది రోజుల క్రితం, మరి ఇప్పుడు చెప్పింది ఆయన అదే కదా ప్రసంగం అంటే, ఆయన ఏమన్నాడంటే మొదట ఆయన చెప్పాడు, కానీ నేను నరకానికి వెళ్తున్నందుకు ఆయనకి ఏ బాధ లేదు. కానీ రెండో ఆయన చెప్పాడు నిత్య అదే సందేశము, కానీ నేను అక్కడికి వెళ్ళకూడదన్నట్టుగా ఆయన వ్యక్తం చేశాడు. నేను అక్కడికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదన్నట్టుగా తెలియచేశాడు. ప్రేమ ఉన్నప్పుడు నీ విధానం వేరుగా ఉండిద్ది, ప్రేమ లేకుండా చెప్పే విధానము వేరుగా ఉంటుంది. అనేక మంది ఇతరులు తప్పుడు విధానములు ఉన్నప్పుడు, ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన ఆరాధన విధానం, దాన్ని ద్వేషంతో చెప్పేవాళ్ళు ఉంటారు. ఇది తప్పు, ఇలా కాదు, లేఖనాలు అనుసరించాలని చెప్పే విధానంలో ఉంటారు. సో ఏది ఫలితం చూపిస్తుందంటే ప్రేమ లేకపోతే నువ్వెంత సామర్థ్యంతో చెప్పినది ఉపయోగం లేదని తెలియచేస్తున్నాడు పౌలు ఇక్కడ. అంటే నీకున్నటువంటి లక్షణాల్లో వెనక ప్రేరణ ఏమై ఉండాలంటే ప్రేమ అయి ఉండాలి. రెండో విషయాన్ని ఏం చెప్తున్నాడు చూడండి, ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనేను. అంటే ఈ వ్యక్తి రేపేం జరిగిద్దో చెప్పబోతున్నాడు. ప్రవచించు కృపావరము, ప్రవచనం అంటేనే భవిష్యత్తు జరిగేది చెప్పే వ్యక్తి. రేపేం జరిగిద్దో చెప్పబోతున్నాడు. మర్మములన్నీయు, ఇంతవరకు ఏమేమి మర్మముగా ఉన్నదో అవి చెప్తున్నాడు. విషయాలు ఏమున్నాయో చెప్పగలిగే సామర్థ్యం ఉంది. మరియు కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం, ఎన్ని శ్రమలు ఎదురొచ్చినా సరే అలాగే దిట్టవుగా క్రీస్తులో కొనసాగే లక్షణాలు కలిగి ఉన్నాడు. అయినా సరే ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ జ్ఞానము సరైన రీతిలో ఉపయోగించకపోతే ఏమైందంటే ఉప్పొంగ చేసేది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. జ్ఞానము కలిగి ఉంటే ఏం చేస్తామంటే చాలామంది అతిశయిస్తాం, నేను చాలా గొప్పవాడిని, నాకు అన్నీ తెలుసు అని ఆలోచన చేస్తూ ఉంటారు జ్ఞానం కలిగిన వ్యక్తి. కొరింథీలు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము ఇక్కడ ప్రవచించు కృపావరం ఉంది, మర్మములంతయు జ్ఞానమంతయు తెలుసు ఈయనకి. అయితే ఈ జ్ఞానము సరిగ్గా ఆలోచన చేయకపోతే ఏం చేస్తుంది అంటే ఉప్పొంగ చేసేది, అంటే నిన్ను అతిశయించేవాడుగా చేస్తుంది. కానీ ప్రేమ అయితే ఏం చేసేది, క్షేమాభివృద్ధి అంటే కట్టటము, ఒక వ్యక్తిని నిలబెట్టిద్ది ప్రేమ. ఇక్కడ మాట్లాడిన సందర్భం లేదంటే విగ్రహానికి బలి ఇచ్చే వాటిని జ్ఞానం కలిగిన వ్యక్తి తిన్నాడు, దాంట్లో విగ్రహంలో ఏమీ లేదని అనుకున్నాడు, ఇది నాకు తెలుసు కాబట్టి ఏమీ లేదని అనుకున్నాడు. ఆ వ్యక్తి ఉప్పొంగుతున్నాడు. అయితే ఇంకొక వ్యక్తికి తెలియదు, అది ఇంకా దేవుడిగానే భావిస్తున్నాడు. ఆ వ్యక్తి తిన్న తర్వాత అతని మనస్సాక్షి అతని గద్దించి పాపం చేసిన వాడు అవుతాడు. అతను నీ జ్ఞానాన్ని బట్టి నశించాడు. అదే నీకు గనక ప్రేమ ఉంటే ఆ వ్యక్తికి ఇంకా తెలియలేదు కాబట్టి నేను మానుకోవాలి అనే విషయాన్ని గ్రహిస్తావు. అంటే నీ జ్ఞానము సరైన రీతిలో ఉండకపోతే ఉప్పొంగి ఇంకొకరు నశించడానికి కారణమైంది. కానీ దాని వెనక ప్రేరణ ఉంటే ఈ జ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగించి ఇంకొకరిని నిలబెట్టిద్ది ప్రేమ. ప్రేమ అనేది క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది, ఒకరిని కట్టిద్ది. ఆ విషయాన్ని అక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. నీకు ఎన్ని సామర్థ్యాలైనా ఉండొచ్చు, కానీ వెనక ప్రేరణగా ప్రేమ లేకపోతే అది వ్యర్థము
నీ లక్షణాలన్నీ కూడా, నీకెన్ని సామర్థ్యాలు ఉన్నా. ఇంకోటి మూడోది దాంట్లో ఏం చెప్తున్నాడు చూడండి. అసలు ఇది ఆలోచన చేస్తే తర్వాత ఇప్పుడు బేదల నా ఆస్తి అంతయు అప్పగించినను కాల్చబట్టుకు నా శరీరము. ప్రేమ లేకుండానే ఎవరైనా బేదల పోషణ కొరకు ఆస్తి ఇస్తామా? బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబట్టుకు నా శరీరము అప్పగించిన. కాల్చటానికి కూడా శరీరం అప్పగిస్తున్నాడు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే బేదలకు ఇచ్చేస్తున్నాడు ఆస్తి మొత్తము, మరియు కాల్చటానికి కూడా అవసరమైతే వీరి కోసం నా శరీరము కాల్చబట్టడానికి ఇస్తున్నాను అన్నాడు. అయితే దాని వెనక ప్రేరణ ఏమై ఉండాలి? ప్రేమై ఉండాలి. అలా లేనప్పుడు నువ్వు ఇచ్చినది కూడా ప్రయోజనం నీకేమీ లేదు. అంటే ప్రేమ లేకుండా ఇస్తామా? ఇస్తారు అని చెప్తున్నాడు లేఖనం. ప్రేమ లేకుండానే ఇస్తాం. ఎందుకంటే నిన్ను నీవు గొప్ప చేసుకోవటానికి ఇవ్వచ్చు. ఈ వ్యక్తి పెద్ద దాతృత్వం గలవాడు అని పొగడటానికి ఇవ్వచ్చు. ఈనాడు మనం చూస్తూ ఉంటాం, ఈ రాజకీయ వ్యవస్థలో కానీ వీటిలో కానీ అందరూ ప్రజల మీద ప్రేమతోనే చేస్తారా? వాళ్ళని పొగడాలని చేసేవాళ్ళు లేరా? ఆనాడు బర్నబా ఇచ్చిన దానికి, అననీయ ఇచ్చిన దానికి బర్నబా వల్ల అవసరాన్ని చూసి స్పందించి ఇచ్చాడు. అంటే నువ్వు ఇచ్చేటప్పుడు నీకు పేరు రావాలనే ఉద్దేశం కాదు, కానీ ఇతరులను నిలబెట్టడానికి, దేవునికి మహిమ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవ్వకుండా, ఆ ప్రేరణ కాకుండా నిన్ను నీవు గొప్ప చేసుకోవాలనే ఉద్దేశంతో ఇస్తే నువ్వు ఎంత ఇచ్చినా దానివల్ల నీకు ప్రయోజనము లేదు. అంటే ప్రేమ ఎంత నువ్వు కలిగి ఉన్న లక్షణాలన్నిటికన్నా ఎంత ప్రాముఖ్యమైనదో వివరిస్తున్నాడు మొదటి 3 వచనాల్లో. నిజంగా మనం ఈనాడు ఇప్పటివరకు చేసిన అన్ని ఏదన్నా ఇతరుల అవసరాల్లో స్పందించింది వారి అవసరాన్ని బట్టి స్పందించామా, లేక మనము ఇప్పుడు ఇక్కడ సంఘం కనిపిస్తుంది, సంఘ భవనం కనిపిస్తుంది, ఈ అవసరాలను బట్టి మనం స్పందిస్తామా, లేక గొప్పవారిగా మన పేరు చదవాలి? మేము కొన్ని విషయాల్లో చూస్తూ ఉంటాం, కొందరు కొన్ని చోట్ల వాళ్ళ పేరు చదివారు, మన పేరు చదవాలి కనుక తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు ఉంటారు. అలా ఇస్తే నీకు ఎటువంటి ప్రయోజనము లేదు అని తెలియచేస్తున్నాడు. నువ్వు ఎంత ఇచ్చినా సరే దానికి ప్రయోజనం లేదు, వెనక ప్రేమ అనేది లేకపోతే. ఇప్పుడు తర్వాత చెబుతున్నాడు ప్రేమ నీ జీవితంలో ఎలా అభ్యసించాలి. ఇప్పుడు మనకు తెలుగొచ్చు, తెలుగు ద్వారా నేను మీతో మాట్లాడుచూ ఉన్నాను. ప్రేమ మాట్లాడితే ఇలా ఉండిద్దంట. ఎలా ఉండిద్దో, ప్రేమ ఎలా వ్యక్తం చేయొచ్చో దానికంటూ ఒక భాష ఉంది. అది ఎలా మాట్లాడిద్దో చెప్తున్నాడు చూడండి. 4వ వచనం దగ్గర నుంచి, కొరింథీ రాసిన మొదటి పత్రిక. ప్రేమ అనేది మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది. ప్రేమను వ్యక్తం చేసే భాష తెలుగు నీకు వచ్చు, ఆ భాష వ్యక్తం చేస్తున్నావు. అదే ప్రేమ ఉంటే ఇలా వ్యక్తం చేస్తావు. ఏమని? ప్రేమ అనేది దీర్ఘకాలము సహించడం ద్వారా నీలో ప్రేమ ఉందని వ్యక్తం చేస్తావు. ఆ వ్యక్తి అంటే నీ ప్రేమను ఎలా చెప్తావు అంటే, ఒక వ్యక్తిని దీర్ఘకాలం అంటే ఎక్కువ కాలము ఒక వ్యక్తి నీకు ద్వేషంగా, నిన్నంటే ద్వేషంగా మాట్లాడుచున్నా, నిన్ను దూషిస్తున్నా, నీకు హాని చేస్తున్నా సహిస్తూ వెళ్తూ ఉంటావు. ప్రేమ కలిగి ఉన్న అన్ని లక్షణాలు దేవుడికి ఉండవి కనుకనే, ప్రేమ అనేది ఏ లక్షణాలను కలిగి ఉంటుందో అవి దేవుడు మొత్తము కలిగి ఉన్నాడు కనుకనే దేవుని గురించి 1 యోహాను 4:8 అంటున్నాడు, దేవుడు ప్రేమ. అంటే ప్రేమ ఎలా ఉంటుందో టోటల్ అన్ని లక్షణాలు దేవుల్లో ఉన్నవి. అదే యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్నాడు, నేను ప్రేమించినట్టు ప్రేమించండి. యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నాడు. అందుకనే గలతీ 4:19 కూడా అంటాడు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రార్థన. అంటే దేవుని లాంటి లక్షణము ప్రేమ గురించి నువ్వు కలిగి ఉండాలి. ప్రేమ దీర్ఘకాలము సహించింది. మరి దేవుడు అలాంటి లక్షణాలు ఇవన్నీ ఉన్నాయి అన్నాము. వీటిలో ఒక లక్షణాన్ని చూద్దాం. దేవుడు దీర్ఘకాలం సహించడా? దేవుడు దీర్ఘకాలము సహించాడు గనుకనే నీవు నేను ఇక్కడ ఉండగలిగి ఉన్నాము. దేవునికి మనం వ్యతిరేకంగా నడిచిన మరుక్షణము ఆయన గనక కోపాన్ని ప్రదర్శించినట్లయితే, తీర్పునిచ్చినట్లయితే
అనేక మంది ఎప్పుడు చనిపోయేవాళ్ళం. దేవుడు దీర్ఘశాంతుడై ఉన్నాడు. నీవు కూడా అలాంటి లక్షణాలని చూపించవలసినటువంటి బాధ్యత ఉంది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి. దేవుని యొక్క దీర్ఘశాంతము ఈనాడు యేసుక్రీస్తు వారు రాకపోవటానికి కూడా కారణము దీర్ఘశాంతమే. 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినము ఓడ సిద్ధపరచబడుచుండగా, అనగా ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఇక్కడ చూడండి, దేవుని దీర్ఘశాంతం కనిపెడుతుంది. ఎన్నాళ్ళు? 120 సంవత్సరాలు ఓడ తయారు చేయబడే వరకు 120 ఇయర్స్ అయినా దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఇవ్వాలన్నా వీళ్ళు ఇక్కడికి రావటానికి ప్రయత్నం చేస్తారేమో నోవాహు వద్దకని. ఎందుకంటే ఆత్మరూపిగానే వెళ్ళి ఆయన వారికి ప్రకటించెను. ఎలా ప్రకటించాడంటే, నోవాహు చేస్తున్నటువంటి ఓడ తయారు చేసే ఆ సుత్తి సౌండే వారికి చెప్తుంది దేవుడు త్వరలో ఈ లోకాన్ని నాశనం చేయబోతున్నాడని. దాని ద్వారా ప్రకటించాడు ఈ లోకానికి. సరే, వాళ్ళు మారలేదు. కానీ ఎంతమంది అంటే 8 మంది మాత్రమే స్పందించారు. యేసుక్రీస్తు వారి గురించి మీరు చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తానన్నాడు? యాక్చువల్గా అప్పుడు ఏమన్నాడు? నేను త్వరగా వచ్చుచున్నాను. ఆ మాట చెప్పి ఎన్నాళ్ళు అవుతుంది? 2000 సంవత్సరాలు అయింది. ఇప్పటికే 2000 సంవత్సరాలు దాటిపోతుంది. అయితే ఈ 2000 సంవత్సరాలకైనా ఎందుకు రాలేదంటే, ఈనాడైనా స్వార్థ ఒకవేళ వింటాడేమో, ఈ వ్యక్తి అయినా ఈరోజు వింటాడేమో, రేపన్నా స్పందిస్తాడేమో అని చెప్పి మన జీవాన్ని పొడిగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వస్తే అవకాశం ఉండిద్దా మార్పు చెందటానికి? అందరూ డైరెక్ట్గా తీర్పుని ఎదుర్కోవటానికి వెళ్ళటమే. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు ఈ మాట. అయితే కొందరు అనుకోవచ్చు, అయ్యా ఇంకా ఏంది ఆలస్యం అవుతుందని. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఇంకొందరేమన్నా మార్పు చెందుతారేమో. ఎందుకంటే ఆయన వస్తే మార్పు చెందని వ్యక్తులు మొత్తము నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది. నిశ్చయంగా మనము ఇక్కడున్న మన అందరము ఎంతమంది నిత్యముగా క్రీస్తుకు అనుగుణంగా మన జీవితాన్ని నిర్మించాం? ఎందుకంటే దేవుని ఎరగని వారికిని, ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన. నీవింకా నమ్మకత్వం ఉన్నావా? సువార్తకు అనుగుణంగా నీ జీవితాన్ని నిర్మించేవా? అలా లేని వారికి కూడా శిక్ష ఉంది. అందుకని ఈ వ్యక్తి ఈ రోజైనా మార్పు చెందొచ్చేమో అని ఆలోచన చేస్తున్నాడు దేవుడు. మనకి ఈ లక్షణము కావాలని చెప్తున్నాడు. దీర్ఘశాంతము మనం ధరించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే దీర్ఘశాంతం ఏమో చేస్తుంది? కొందరికి రక్షణ ఇవ్వటానికి కారణమవుతుంది, కొందరు నిలబెట్టడానికి కారణమవుతుంది దీర్ఘశాంతము. ఆయన యొక్క దీర్ఘశాంతానికి నువ్వు నేను రక్షణ కదా. నీ దీర్ఘశాంతానికి ఎవరన్నా ఉన్నారా? రుజువు. ఇదిగో నేను ఈ వ్యక్తిని ఈ వ్యక్తి నా దీర్ఘశాంతం ద్వారా క్రీస్తులోనికి వచ్చాడు అంటానికి. దేవుని దీర్ఘశాంతానికి రుజువు నేను నువ్వు. మరి మన యొక్క దీర్ఘశాంతం ఎందరి ఎడల ప్రదర్శించాం? మనం చెప్పగలుగుతాం నా పక్కన కూర్చున్న వ్యక్తి నా వలన క్రీస్తులో నిలబడి ఉన్నాడని? ఎందుకంటే అవి ధరించమని చెప్తున్నాడండి. నువ్వు నేను క్రీస్తులో ఉండటం ద్వారా దేవునికి మహిమ రావాలి. ఆ రీతిలో మన ప్రవర్తన నిర్మిస్తున్నామా? ఈ లక్షణాలు కలిగి ఉంటున్నామా? ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. నీవు నేను క్రీస్తులో ఉండటం ద్వారా ఎందరైతే క్రీస్తులోనికి వస్తున్నారో వారందరి ద్వారా ఎవరికి మహిమ వెళ్ళాలి? దేవునికి మహిమ వెళ్ళాలి. కాబట్టి 4వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఈ 2 విషయాల్ని కలిపేదండి. కాబట్టి అనే పదం వచ్చిందంటే ఒక వంతెన లాంటిది. కాబట్టి దేవునికి మహిమ రావాలి. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ ప్రభువుని బట్టి ఖైదీనని నేను మిమ్మను బతిమాలుకుని. ఏది? దేవుడు నిన్ను పిలిచాడు కదా. నిశ్చయంగా నిన్ను ఒక వ్యక్తి, క్రీస్తులో ఉన్న వ్యక్తి ఒక మాట అన్నప్పుడు
ఎంతమందిమి నోరు మూసుకుని కూర్చున్నాం. ఈ లోకస్తులైతే మాటకు మాట, దెబ్బకు దెబ్బ. క్రైస్తవులుగా ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా క్రీస్తు నువ్వు ఎన్నాళ్ళు దేవునికి వ్యతిరేకంగా నడిచినా నీ జీవాన్ని ఈ లోకాన్ని నుంచి తీసేయలేదు. నిన్ను సహించాడు, నిన్ను సహించాడు. సో దీనికి తగిన రీతిలో నీ ప్రవర్తన ఉందా? ఇటువైపు నీ ప్రవర్తన ఎలా ఉంది ఇతరులతో? దీన్ని కాపాడటానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? ఆత్మ మీ ఇతరులో ఉంది సహోదరుల మధ్య. సో ఈ ఐక్యతను కాపాడుకోవటానికి ఒక వ్యక్తి అనుకోకుండా ఒక మాట అన్నాడు, ఈ బంధాన్ని తెంపడానికి ప్రయత్నం చేశాడు. నువ్వేదన్నా కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నావా? ఎందుకంటే ఇటువైపు దేవుడు నీ జీవాన్ని లోకంలో కొనసాగిస్తూనే ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నా సరే నిన్ను కొనసాగించి నీకు రక్షణ స్వార్థ వినే అవకాశాన్ని కల్పించి రక్షించాడు. సో నీవు దాన్ని కాపాడుతున్నావా? నిన్ను దీర్ఘశాంతము నీవు కూడా కావాలి అని చెప్తున్నాడు స్పష్టంగా క్రైస్తవులకి. ఎందుకంటే అది ఇతరులకు ప్రయోజనం కలిగించింది. దీర్ఘశాంతము కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతం కొందరు రక్షించింది. నీ దీర్ఘశాంతం కూడా ఇతరులను రక్షించడానికి ప్రయత్నం చేయాలి. అమెరికాలో మార్షల్ కీబుల్ అనే ఒక సువార్థికుడు తన జీవితంలో 40,000 మందిని క్రీస్తులోనికి నడిపించాడు. 40,000 మందిని. అయితే ఒకసారి వాక్యం చెప్పి కిందకి దిగి వస్తున్నాడు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆ వచ్చే ఆయన్ని 2 చేతులు అలా దురుసుగా త్రోసేసి ఆయన ముఖంపై ఉమ్మి వేస్తాడంట. అదైతే మన స్పందన ఎలా ఉంటుంది? కేవలం ఒక మాట అంటేనే మనం ఓర్చుకోలేని వాళ్ళని చాలామంది ఉండవచ్చు. ఒక వ్యక్తిని కిందకి రాగానే ప్రసంగించి రాగానే త్రోసి ముఖం మీద ఉమ్మేస్తే ఆయన ఏమన్నాడంటే, ఈ ఉమ్మును తుడుచుకున్నంత సులభంగా నేనంటే నీలో ఉన్న ద్వేషాన్ని ఇంత సులభంగా తీసేస్తే ఎంత బాగుండు అని అన్నాడు. నేనంటే ద్వేషం ఉండబట్టే కదా నువ్వు నన్ను త్రోసేసింది. ఈ ఉమ్ముని నేను ఎలా తుడిచేస్తున్నానో నీవు కూడా నీలో ద్వేషాన్ని అంత సులభంగా తీసేస్తే ఎంత బాగుండంటే అప్పటికప్పుడు కన్నీళ్లు కార్చి ఆ వ్యక్తి క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు. ఏం చేస్తే? దీర్ఘశాంతాన్ని ప్రదర్శిస్తే. అదే మాటకు మాట అయితే రక్షణ వచ్చేదా? ప్రేమ మాట్లాడితే ఇలా ఉండిద్దండి. ప్రేమ ఉండబట్టే మనం మన పిల్లల్ని తప్పు చేస్తున్న ఒకవేళ మొదట్లో మనకు తెలిసిన వాళ్ళని సహించే ఇలా కాదని చెప్తూ ఉంటాం. వెంటనే వారంటే యాక్షన్ తీసుకుంటామా? తీసుకోం. ప్రేమ దీర్ఘకాలము సహించును. రెండవది ప్రేమ దయ చూపించును. అంటే ఇది ఎవరి ఎడ్ల? సహోదరి ఎడ్లేనా? శత్రువు ఎడ్ల కూడా. లేఖనాల్లో వర్ణించబడినటువంటి ప్రేమ అనేది నువ్వు మిత్రుని ఎడ్ల ఎలాగైతే స్పందన ఉంటుందో శత్రువు ఎడ్ల కూడా అలాగే ఉన్నటువంటి స్పందన అగపే ప్రేమ అనేది. దయ చూపించును అంటే ఇతరుల యొక్క అవసరాల్లో స్పందించింది ప్రేమ. నీవు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కేవలం నీ బంధువులకు మాత్రమే కాకుండా ఇతర నీ సహోదరుల అవసరాల్లో ఎంత స్పందించి ఉంటావు? ఆఖరికి నీకు హాని చేశాడు అనుకున్న వ్యక్తికి కూడా స్పందించావా? ఎందుకంటే ఇది క్రీస్తు వలె ప్రేమించటం క్రొత్త ఆజ్ఞ అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రేమ ఎలా ఉండిద్ది అని క్రొత్త నిబంధనలోనే వర్ణించాడండి. ప్రేమ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని. దీర్ఘకాలము సహించును, దయ చూపించును అన్నాడు. నువ్వు ఎందరికీ దయ చూపించుంటావు? నీ క్రియల ద్వారా. సామెతల గ్రంథము 22:9 చూసినట్లయితే దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత, తనకు మిగిలిన ఆహారమా ఉన్న ఆహారమా, నీకు ఏమైతే ఉందో దానిలోనే ఇతరులకు ఇవ్వటానికి ఆలోచన చేస్తాం. కానీ మనమేమనుకుంటామంటే ఇతరులకు ఇవ్వాలన్నప్పుడు నా అవసరం మించి చూస్తాం. నా దగ్గర లేవే అనుకుంటాం. కానీ నీ దగ్గర ఏముందో చూడు అని యేసుక్రీస్తు వారు చెప్తారు. ఎక్కడ చెప్పాడు ఈ మాట? యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టిన సందర్భంలో, అయ్యా ఇంతమందికి ఆహారం యాడ్ నుంచి తీసుకొస్తామంటే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? మీ యొద్ద ఏముందో చూడు. మానవుని లక్షణం ఏంటంటే ఇతరులకు సహాయం చేయాలన్నప్పుడు నా దగ్గర అంత లేదు కదా అని ఆలోచన చేస్తాడు. నా దగ్గర కొంత ఉంది, దీనిలో నేను ఇద్దాము అని ఆలోచన చేయం. యేసుక్రీస్తు వారు ఏమన్నా అంటే మీ దగ్గర ఏముందో చూడండి అన్నాడు.
లేవు అనే ఆలోచన కాదు. నా దగ్గర ఎంత ఉంది, నేను ఇవ్వగలను, ఎంత ఇవ్వగలను. అయితే వాళ్ళు అందరి దగ్గర ఎతికారు. చిన్నపిల్లవాడి దగ్గర ఆహారం దొరికింది. అది తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి చేతిలో పెట్టాడు. దేవుడు దీంట్లో యేసుక్రీస్తు వారి గొప్ప కార్యాన్ని చేశాడు. అంటే నీ దగ్గర ఏదున్నా అది ఇతరులకు వాడితే దేవునికి మహిమ తీసుకొస్తుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ఏమంటున్నాడు? ఈ లోకపు జీవనోపాధి అంటే ఉద్యోగం మాత్రమే ఆలోచన చేయొద్దు. ఈ లోకపు జీవనోపాధి నువ్వు రోజు పని చేసుకోవడానికి అవకాశం ఉంది, పని దొరుకుతుంది. నీ సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరం అంటే జాగ్రత్త చూడండి. క్రియారూపములో ప్రదర్శించే దయే కనికరము. దయ అనేది ఒక భావోద్వేగము, అది క్రియారూపంలో. ఒక వ్యక్తి, మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నాము, ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. అరే ఈయనకి గాయమైందే అని అనుకోవటం దయ. నువ్వు అతని వద్దకు వెళ్ళి అతనికి ఏదైనా మంచినీళ్ళు ఇవ్వటము, అతను లేపి కూర్చోబెట్టడము, వాళ్ళ అయిన వారికి ఫోన్ చేసి చెప్పటము, ఇది కనికరము. అంటే క్రియారూపంలో చూయించేది. సో నీ సహోదరునికి లేమి కలుగుట చూసియు అతని ఎడల ఎంత మాత్రము కనికరం అంటే నీవేమి అతనికి సహాయం చేయకపోతే నీలో దేవుని ప్రేమ లేదు. కాబట్టి ఇక్కడ మనం చూడవలసింది, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించిద్ది. నువ్వు ఎన్నిసార్లు దయ చూపించి ఒకసారి ఆలోచన చేసుకో నీ జీవితంలో ఇంతవరకు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన అన్ని లక్షణాలు ఉన్నాయి, ప్రేమలో ఉన్న అన్ని లక్షణాలు. నువ్వు రోజు గడిచిన కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి, ఎదగాలి ఆత్మీయంగా. నువ్వు బాప్తిసం పొందినప్పుడు నీ స్థితి ఏంటి, ఇప్పుడు నీ స్థితి ఏంటి? దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ఇంకొకటి మత్సరపడదు. మత్సరపడదంటే ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నప్పుడు ఓర్చుకోలేని తనము. ఇది నీలో ప్రేమ ఉంటే, ఒకరు తన మార్గమును అభివృద్ధి చెందితే దాని గురించి అసూయ చెందుతామా? కొందరు మనతో పాటు ఉన్న వాళ్ళు అభివృద్ధి చెందితే ఓర్చుకుంటామా? ఏది ఈ వ్యక్తి ఆయనకేమి సహాయం చేయలేదు, ఆయన మార్గంలో ఆయన అభివృద్ధి చెందుతున్నాడు, ఆయన పని చేసుకుంటున్నాడు, లేకపోతే ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, ఆయన అభివృద్ధి చెందుతున్నాడు, కానీ కొంతమంది దీన్ని ఓర్చుకోలేడు. మరి అదేవిధంగా ఒకని యొక్క ఇంట్లో ఒక కుమారుడికి ఉద్యోగం వచ్చింది. మత్సరం ఉన్నవాడు ఏం ఆలోచన చేస్తాడు? ఏదో డబ్బు కట్టి సంపాదించాడు, లేకపోతే రికమెండేషన్ చేసి సంపాదించారంటారు. అదే మన ఇంట్లో మన కుమారుడికి అలాగొస్తే అలాగ ఆలోచన చేస్తావా? అంటే ప్రేమ వెనక మోటివేషన్, ప్రేమ లేకపోతే నీలో ఈ మత్సరం కనిపిస్తూ ఉంటుంది. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు. ఇంకొకటి డంబముగా అంటే ఉప్పొంగదు. అది డమ్మము అంటే గొప్పలు చెప్పుకోవటంగా, అది ఉప్పొంగదు అని చెప్పి ఉన్నాడు. ఇంకోటి కనుక చూసినట్లయితే అమర్యాద అంటే ఒకరి గౌరవాన్ని తగ్గించే రీతిలో ప్రేమ నడవదు. మనం ఎన్నిసార్లు ఇతరులను గౌరవించే రీతిలో ప్రవర్తించున్నాం, ఇతరుల గౌరవాన్ని తగ్గించే రీతిలో ప్రవర్తించి ఉంటారు. ఎందుకంటే ఇది ప్రేమ మాట్లాడితే ఇలా ఉండిద్దని చెప్తున్నాడండి. ప్రేమ అన్నిటికన్నా ప్రయోజనకరమైంది ఏది? నీ ఆస్తి కన్నా, అంతస్తు కన్నా, నువ్వు కలిగిన ఉద్యోగము కన్నా, నువ్వు కలిగి ఉన్నటువంటి టాలెంట్స్, నీలో ఉన్న సామర్థ్యాలు అన్నిటికన్నా మించింది ప్రేమ. అది ఈ విధంగా వ్యక్తం చేయాలి ఇతరుల ఎడల. ఎందుకంటే ప్రేమ అనేది ఇతరులను కట్టేటటువంటిది, అది అమర్యాదగా నడవలేదు. అందుకనే యోధా మోసం చేస్తాడని తెలిసిన యేసుక్రీస్తు అమర్యాదగా నడిచాడా? ఆయన అమర్యాదగా ప్రవర్తించాడా? ఎటువంటి పరిస్థితిలో ప్రవర్తించాల. ఆఖరికి యోధా వచ్చి ఆయన్ని ముద్దు పెట్టుకుంటున్నప్పుడు ఏమన్నాడు? ఈ విధంగా మనిషి కుమారుని అప్పగిస్తున్నావు అన్నాడు, కానీ ఆయన్ని త్రోసేశాడా? ప్రేమ లోపల ఉంటే ఇది ఇతరుల అమర్యాదగా నడవదు. అంటే నీ వైపు నుంచి కేవలము ఇతరులకు హానిని ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళనీదు. ఏముంటే ప్రేమ ఉంటే ఎదుటినున్న వ్యక్తి శత్రువా మిత్రువా అని చూడదు, మిత్రుడా అని. ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉండవలసిన బాధ్యత ఉంది. తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి. స్వప్రయోజనమును అంటే ఈ పని చేస్తే నాకు ఏమి లాభము అనేది ఆలోచన చేయదు. ఇతరులకు ఆ అవసరతలో ఉన్న వారికి సహాయం చేసాం, దానివల్ల నీకేమైనా లాభం వచ్చిందా?
వచ్చిందండి. మన నుంచి డబ్బు పోతుందని ఆలోచన చేస్తారు. కానీ అదే విధంగా మీరు గనక చూసినట్లయితే మనకి చిన్న పిల్లవాడు ఉన్నాడు. మన పిల్లవాడు చిన్నతనము 5, 6 సంవత్సరాల వయసుంది. అతనికి అవసరాలు ప్రేమతో తీరుస్తాం. ఎప్పుడన్నా ఆలోచన చేస్తావా? వీడికి పెడతం వల్ల నాకేంటి లాభం అని ఆలోచన చేస్తావా? స్వప్రయోజనాన్ని ఆలోచన చేస్తావా? అదే ఇతరులకు ఇవ్వాలంటే, దేవుని పని కోసం ఇవ్వాలి అంటే నాకేంటి ప్రయోజనం ఏంటి అంటే, ప్రేమ కలిగి ఉంటే నీవు స్వప్రయోజనాన్ని విచారించుకొనవు. తర్వాత వచ్చినాను, త్వరగా కోపపడదు. అంటే చిన్న చిన్న విషయాలకే మనం చూస్తూ ఉంటాం. చిన్న చిన్న విషయాలకే కోపపడే వ్యక్తులను చూస్తూ ఉంటాం. చిన్న విషయాలకు కూడా లోపల ప్రేమ ఉన్నప్పుడు అలాంటిది రాదు అని తెలియజేస్తున్నాడు స్పష్టంగా. ఎందుకంటే నీవు క్రైస్తవుడిగా ఉండవలసిన లక్షణాల్లో, పెద్దలుగా ఉండవలసిన లక్షణాల్లో అతను ముక్కోపి కాకూడదు. ఎందుకని? త్వరగా కోప్పడితే ఏమైంది? దీనివల్ల నష్టం వస్తుంది. ఈ కోపములో నువ్వేమి మాట్లాడతావో తెలియదు. కోపం ఏం చేసిందంటే మనిషి యొక్క ఆలోచనను చంపివేస్తుంది. కాబట్టి అనేక మంది కోపములో చేసినటువంటి వాటి విషయము తర్వాత జీవితాంతం బాధపడే వ్యక్తులను కూడా మీరు చూసి ఉండొచ్చు. కోపములో అనుకోకుండా చేసినటువంటి ఆ విషయాన్ని గురించి జీవితాంతం బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. అనుకోకుండా కోపములో ఒక వ్యక్తి తప్పు చేస్తే స్పందించాడు. విపరీతంగా స్పందించడం వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తర్వాత అనవసరంగా నేను అలా స్పందించకుండా ఉండాల్సిందని బాధపడిన వ్యక్తి ఉన్నాడు. అంటే కోపము ఇలా త్వరగా కోపము రాదు. అదేవిధంగా ఇంకా ఒక వ్యక్తికి హాని చేయాలని ప్రేమ గనక ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో దాని గురించి నువ్వు ఆలోచన చేయవు. ఈ వ్యక్తికి హాని చేయాలనే భావన నీలో రానే రాదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. అపకారమును లోపల పెట్టుకో, ఈ వ్యక్తికి హాని చేయాలని. ఏదుంటే? ప్రేమ ఉంటే లోపల. అది ప్రేమ ఏం చేసిందంటే ఇతరులను క్షమించడానికి సిద్ధంగా ఉండిద్ది గనక నువ్వు అపకారం చేయాలనే ఉద్దేశం నీలో ఉండదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు. ఒక వ్యక్తి తప్పుడు జీవిత విధానంలో నడుస్తున్నాడు. నువ్వు ప్రేమించే వ్యక్తి, నీ కుమారుడే లేక నీ కుమార్తె లేక మన సహోదరుడే తప్పుడుగా నడుస్తున్నాడు. నిజముగా అతన్ని ప్రేమిస్తే ఇది తప్పు అని చెప్తామా? అలాగే కొనసాగిస్తాం. ప్రేమ ఏం చేసింది? దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించింది. ఆ వ్యక్తిని లేఖనాలకు అనుగుణంగా నడపడంలో సంతోషించింది. కానీ ఆ వ్యక్తిని అలాగే, ఎందుకంటే తాగే వాళ్ళకి వద్దు అని చెప్తే మనల్ని ప్రేమిస్తారా? బయట వ్యక్తులై ఉండొచ్చు, ఒకవేళ క్రీస్తులు లేరు. వాళ్ళని తాగేవాడిని వద్దు అంటే ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అలా చెప్తే నేను దూరం అయిపోతానేమో అని చెప్పి కొందరు చెప్పనోళ్ళు ఉంటారండి. తెలిసి కూడా చెప్పనోళ్ళు ఉంటారు. కానీ నీవైతే ప్రేమ ఉన్న వ్యక్తివైతే, మన ఇంట్లో కుమారుడిని ఎలాగైతే, ఒకవేళ కుమార్తెని కానీ మన యొక్క బంధువు కానీ తప్పు చేస్తున్నప్పుడు ప్రేమ కలిగిన వ్యక్తి ఏమంటావంటే, అయ్యా ఇలా వద్దు, ఇలా చేస్తే నీ జీవితము నాశనం అవుతుందని. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషిస్తుంది ప్రేమ. అందుకనే దేవుడు ఈ లోకానికి సువార్తను వినిపింప చేస్తున్నాడు. ఇంకా అయ్యా మీరు మీ జీవితాలు మార్చండి, ఇలాగే ఉంటే నాశనానికి వెళ్ళిపోతారు, నిత్య నరకానికి వెళ్తారని చెప్పి దేవుడు వారికి సువార్త ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. సత్యమునందు సంతోషిస్తుంది ప్రేమ అనేది. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ. ప్రేమ ఉన్నప్పుడు జాగ్రత్త చూడండి. నేనే కరెక్ట్ అనే సిద్ధాంతం ప్రేమ ఉంటే వచ్చిందా? ప్రేమ ఉన్నప్పుడు ఉప్పొంగటం అంటే నాదే రైట్ అనే సిద్ధాంతం రాదండి. చెప్పి ఆ వ్యక్తికి ఇది సత్యమని చెప్తుంది అంతే. ఇలాగే అన్నిటికీ తాలుకొనును. ఒక వ్యక్తి మనల్ని హింసించినా సరే దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూనే వెళ్తాము, ఓర్చుకుంటూనే వెళ్తూ ఉంటాము. ప్రేమ ఉన్నప్పుడు అన్నిటినీ నమ్మును. ఒకరు చెప్పేది వినటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామంటే, ప్రేమ ఉన్నప్పుడు వారు చెప్పింది ఏమిటో ఆలోచన చేయటానికి ప్రవర్తన చేస్తాం. మన యొక్క బంధువే, ఒకవేళ మన సహోదరుడే అనుకోకుండా ఏదైనా జరిగిన విషయం
మనం చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. అదే ప్రేమ ఉంటే వాళ్ళు ఇదిగోనయ్యా ఈ పరిస్థితుల్లో చేసాము అన్నప్పుడు దాన్ని కనీసం వినటానికి ప్రయత్నం చేస్తాం. అదే ప్రేమ గనక లేకపోతే నేను ఇలా చెప్పాను, ఇలా ఎందుకని చేయలేదని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. అంటే ప్రేమ అనేది అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును. ఒక వ్యక్తి మారతాడు ఎప్పటికైనా అనే నిరీక్షణ ప్రేమ ఉన్నప్పుడు ఉంటుంది. నిరీక్షిస్తుంది. అందుకనే క్రీస్తు వారు కానీ దేవుడు కానీ ఈ లోకం పట్ల ఈనాడైనా మారతాడు. తండ్రి తప్పిపోయిన కుమారుని యొక్క విషయంలో కూడా చూడండి. తండ్రి పరిగెత్తుకుంటా కుమారుని వద్దకు వెళ్ళాడా, కుమారుడు పరిగెత్తుకుంటూ వచ్చాడండి. అంటే తండ్రి ఏం చేస్తున్నాడు? నిరీక్షిస్తున్నాడు. ఈ రోజైనా నా కుమారుడు నా ఇంటికి వస్తాడు. కుమారుడు పరిగెత్తుకుంటూ రాలేదండి, కుమారుడు వస్తూ ఉన్నాడు ఇంటికి. తండ్రి అల్లంత దూరంలోనే చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అంటే తండ్రి నిరీక్షిస్తున్నాడు, ఎప్పుడు ఇదిగో నా కుమారుడు ఇటు నుంచి రావచ్చేమో. అలాగే నీలో ప్రేమ ఉన్నప్పుడు నిరీక్షణ కలిగి ఉంటావు. ఈ వ్యక్తి ఈ రోజైనా మారవచ్చేమో, ఈ రోజైనా మారవచ్చేమో నిరీక్షణ మనం కలిగి ఉంటాము. మరియు అదేవిధంగా ఇతరులు చెప్పే వాటిని ప్రేమ ఉన్నప్పుడు నమ్ముతావు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే ప్రేమ మాట్లాడితే ఇలా ఉండిద్ది అని చెప్తున్నాడు. ప్రేమను వ్యక్తం చేయటం ఈ విధంగా చేయొచ్చు అని నీవు మాట్లాడకపోవచ్చు, కానీ ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు శిక్షించకుండా వదిలేసావంటే, క్షమించావంటే నువ్వు ప్రేమను ప్రదర్శించావు అక్కడ. ఒక వ్యక్తి నిన్ను మాట అన్నాడు, కానీ నువ్వు తిరిగి మాట అనలేదంటే ప్రేమను వ్యక్తం చేసావు. నీ వైపు ఉన్న ప్రేమ ఏదో చూయించావు. ప్రేమను వ్యక్తం చేసే విధానం చెప్పి ఉన్నాడండి. ఇవి ప్రేమ మాట్లాడితే ఎలా ఉండిద్దని చెప్పి ఉన్నాడు. దేవుడు ఈ విధంగానే ఈ లోకం ఎలా నడుచుకుంటున్నాడు. ఇప్పటికి కూడా అలాగే నడుచుకుంటున్నాడు. ఇంకా ఒకవేళ నమ్మకం లేని వారు ఉంటే ఈ రోజైనా మారతాడనే నిరీక్షణ దేవుడికి ఉంటుంది. అందుకనే ఈరోజు మనం ఇక్కడ పొడిగించబడిందంటేనే మన జీవం ఆలోచన చేయాలి. ఇంకా నాలో నేను ఎంత సాధించాల్సి ఉంది, ఇంకెంత నమ్మకత్వాన్ని నాలో లోపాలని సరి చేసుకోవాలి. అందుకనే ఒక ఆయన ప్రార్థన చేసేటప్పుడు కూడా అంటాడండి, తండ్రి నాకు రేపు నీ చిత్తమైతే ఇంకొక రోజు ఆయుష్ దయచేయి, అయితే ఈ రోజు కన్నా ఎక్కువ నమ్మకంగా రేపు అన్ని సందర్భాల్లో నీకు అనుగుణంగా నడవటానికి అవకాశం కల్పించు. ఈరోజు అన్ని సందర్భాల్లో దేవునికి మహిమకరంగా ప్రవర్తించేవో లేదో, కనీసం రేపైనా ప్రవర్తించడానికి నాకు అవకాశం. మనందరం అంటాం రేపు ఉదయకాలం లేచి నేను స్తుతించే భాగ్యం. ఎందుకు నువ్వు ఉదయకాలం లేచి ఉపయోగం ఏంటి? ఇంకొక రోజు ఉంటే కనీసం ఈ లోపాలు సవరించుకుని ఇంకా నీకు అనుగుణంగా మహిమకరంగా జీవించడానికి అనే రీతిలో నువ్వు కోరవలసిన బాధ్యత ఉంది. కీర్తనకారుడు కూడా అన్నాడు, అయ్యా నాకు దీర్ఘాయువు దయచేయని. ఎందుకన్నాడు? వచ్చు తరమునకు పుట్టబోవు తరమునకు నీ శౌర్యమును గురించి తెలపటానికి, అంటే ఆయన లక్షణాలు నీ ద్వారా ప్రదర్శింప చేయటానికి. ఇది ప్రేమ యొక్క లక్షణాలు. ఇంకా తర్వాత కనుక చూసినట్లయితే ప్రేమ ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ప్రేమ మాత్రమే శాశ్వత కాలము ఉండేది. అంటే ప్రవచనములు మీరు కనుక చూసినట్లయితే ఈనాడు ప్రవక్తలు లేరు, ప్రవచనాలు ఆగిపోయింది, క్రొత్త నిబంధన రాయటంతోనే ఆగిపోయింది, భాషలు ఆగిపోయినవి, ఇవన్నీ నిరర్ధకమవుతూ కానీ ప్రేమ మాత్రమే ఎల్లప్పుడూ కొనసాగుతుంది. సో అలా విలువైనటువంటిది ప్రేమ, ఎల్లప్పుడూ నిలిచేది. ప్రేమ నువ్వు కలిగి ఉన్న అన్నిటికన్నా ప్రాముఖ్యమైంది. కాబట్టి నిజంగా అది మనం కలిగి ఉంటున్నాము. ఎందుకంటే దేవుడు దీర్ఘకాలం సహించునన్నాడు. ప్రేమ అనే దగ్గర నేను అని పెట్టుకుని చూడు, నేను దీర్ఘకాలం సహించును. సహిస్తావా? ఈ లక్షణాలు నువ్వు నేర్చుకో దయచేసి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ఇది క్రొత్త ఆజ్ఞ, నేను ప్రేమించినట్టుగా. అంటే ఆయన ప్రేమ ఎలాంటి లక్షణాలు కలిగి ఉంది? యోధా మోసం చేస్తాడని తెలుసు, తోమా సందేహిస్తాడని తెలుసు, అన్నీ తెలిసినా సరే వారందరి ఎడల ఈ లక్షణాలు ప్రదర్శించాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి నీవు కూడా నీ తోటి వారి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండు. ఎవరన్నా మాట అంటే వెంటనే తిరిగి మాట అనవద్దు. ఎందుకంటే 14వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు చూడండి,
ఏం చేయాలి? ప్రయాస అంట. ప్రేమ కలిగి ఉండాలంటే ప్రయాస. ఏమన్నా డబ్బులు సంపాదించాలంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా వెళ్ళాలి. ఒక 1000 రూపాయలు 2000 కావాలంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాస. అది దయచేసి చూపించండి మన జీవితాల్లో. ప్రేమ గనుక లేకపోతే, ఈ లక్షణాలు ప్రదర్శించకపోతే, నోటితో కాదండి, ప్రేమకు భాష ఉంది. ఆ భాష ద్వారా వ్యక్తం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి నీ జీవితంలో. నీ జీవితంలో ఆ లక్షణాల్ని నువ్వు ప్రదర్శించాలి. ఎప్పుడు? ఆయా సందర్భాలు ఎదురైనప్పుడు. యేసుక్రీస్తు క్షమించమన్నాడు. ఎప్పుడు ప్రదర్శించాడు అది? నిజంగా క్షమించాల్సిన సందర్భం ఏర్పడింది. సిలువ పైన ఆయన ఒకవైపు నుంచి ఉమ్మి వేశారు, అవన్నీ చేసినా సరే వీరేం చేస్తున్నారు, వీరు కనుక వీరిని అంటే నీ జీవితంలో ఒకరిని దీర్ఘకాలం సహించాల్సి వచ్చింది. సహించే రీతిలో ఉండాలి. దయచేసి ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి క్రొత్త ఆజ్ఞ, ఆయనలాగా ప్రేమించాలి, ఆయనలాగా, క్రీస్తులాగా. అలాంటప్పుడు అసలు ఇంకొక వ్యక్తి గురించి ఎప్పుడన్నా బాధపడతావా? ఆ వ్యక్తి నన్ను మోసం చేస్తాడే, లేకపోతే నాకు హాని చేస్తాడే అని బాధపడతావా? నో. క్రీస్తు అన్నీ తెలిసి కూడా ఆయన ప్రేమించాడు, అలా ప్రేమించమన్నాడు. కాబట్టి ఆ వ్యక్తి మోసం చేసినా, ఏం చేసినా, నాకు హాని చేసినా సరే నా వైపు నుంచి ప్రేమ వెళ్ళాలి. అది క్రీస్తు నేర్పిన విధానం, మనం నేర్చుకోవాల్సినటువంటిది. కనుక ఆ విధంగా ఉండాలని, తద్వారా ఎందుకంటే అది దేవుడికి మహిమ తీసుకొస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాలండి. ఇక్కడ అంటున్నాడండి, మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును, ఆయన యందు మీరును మహిమనొందాలి. సో మన జీవితంలో యేసుక్రీస్తు నామం మహింపరచబడాలి. అలా జరిగితే రేపు అక్కడ నిన్ను దేవుడు మహింపరుస్తాడు. కాబట్టి అది గుర్తుంచుకోండి. ప్రేమలో అభివృద్ధి చెందండి. ప్రేమ ప్రాముఖ్యమైంది. మనం కలిగి ఉన్న సామర్థ్యాల కంటే ఆయన గుర్తించి ఆ విధంగా ప్రదర్శించాలని, తద్వారా అనేక మందిని మన జీవితం ద్వారా నడిపించవచ్చు. నీకు సువార్త ప్రకటించడం రాకపోవచ్చు, ఈ ప్రేమను ప్రదర్శిస్తే అనేక మందిని నడిపించవచ్చు. జీవితం ద్వారా అందరూ ప్రదర్శిస్తే అనేక మందిని కట్టవచ్చు, ఉన్న సహోదరుని నిలబెట్టుకోవచ్చు, ఇంకా అనేక మందిని నడిపించవచ్చు అని కోరుచున్నాను. ఇప్పటివరకు వాక్యం మీ అందరికీ నా యొక్క వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, అదేవిధంగా నన్ను ఆహ్వానించినటువంటి ఎలీషా నాయకు సంఘానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను.